సంబంధించి నాగభూషణ్ గారే రియాక్ట్ అవ్వాలి. ఇప్పుడు నాగభూషణ్ గారు ఇప్పుడు బాధ్యత మీ మీదే ఉంది, ఎందుకంటే మొత్తం మీ వైపే చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి ప్రాధాన్యతలు ఏంటి అనేది మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ప్రాధాన్యత ఏంటనేది 2014లోనే ఆయన చెప్పాడు, నేను ఈ రకంగా చేద్దాం అనుకుంటున్నాను. సో మధ్యలో ఆయనకి అధికారం పోయింది, ఆగిపోయింది వ్యవహారం. ఇప్పుడు మళ్ళీ తిరిగి రీస్టార్ట్ అవుతుంది. ఆయన ప్లాన్ ఏంటో ఇవాళ నారాయణ ఆల్రెడీ మంత్రి గారు చెప్పారు. ఇక మీరే ఆదుకోవాలి, మీరే చూడాలి, మీ మీద బాధ్యత ఉంది. ఏమంటారు? నమస్తే మురళి గారు, అదేవిధంగా సోదరులు శివారెడ్డి గారు, సూర్య గారికి, అదే TV9 ప్రేక్షకులందరికీ కూడా నాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి సార్. ఎందుకంటే ఇవాళ ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ తీసుకున్నారు. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఎంతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం మారటానికి ఒక 4-5 సంవత్సరాల నుంచి వాళ్ళు నిద్రాహారాలు మాని ఆ రైతులందరూ కూడా పాదయాత్ర అంటే శివారెడ్డి గారు కావచ్చు, తిరుపతిరావు గారు, రకరకాల వాళ్ళందరూ ఒక టీమ్గా ఏర్పడి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని చేశారు. ముందుగా రైతులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వాళ్ళు చేసిన మన ఏదైతే త్యాగం ఉందో దాన్ని గుర్తించి ఓటు రూపంలో అందరికి ఇచ్చారు. ఇది మనం చెప్పుకోవాలి. సరే, అట్లాగే నాకు ఒక డైలాగ్ గుర్తొచ్చింది, బాలకృష్ణ గారి డైలాగ్ అడింది, సమయం ఆసన్నమైన మిత్రమా అని. అట్లాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సమయం కరెక్ట్గా వచ్చింది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మోడీ గారు పబ్లిక్ మీటింగ్లో చెప్పారు, పోలవరం రాష్ట్రం చేసుకున్న కలిసి చెప్పారు. పోలవరం చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే కాదు, రాష్ట్రం చేసుకున్న అదృష్టం కదా. వైపు డబుల్ ఇంజిన్ సర్కార్ రావడం అనేది, కేంద్రంలో రాష్ట్రంలో కూడా ఎన్డీఏ రావడం అనేది డబుల్ ఇంజిన్ సర్కారు స్టేట్ కదా. ఎస్ కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ డబుల్ ఇంజిన్ సర్కార్ బ్రహ్మాండంగా ఉంది. మన యొక్క తెలుగు వాళ్ళు ఏదైతే నిజంగా చెప్పాలంటేనండి, NRIs వేరే రాష్ట్రం వాళ్ళు అందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. అసలు కులం, మతం, ప్రాంతంతో పని లేకుండా పనిచేశారు. అందరూ విశాఖపట్నం వాళ్ళు పాల్గొన్నారేమో, కర్నూలు వాళ్ళు పాల్గొన్నారు, అందరూ పాల్గొన్నారు. అందుకనే మీరు ఇవాళ రిజల్ట్ వచ్చింది. అన్నిటికంటే నేను అనేది ఏంటంటే, ఇవాళ ఇందాక నారాయణ గారు నేను ఇవాళ మన ఛార్జ్ తీసుకునేటప్పుడు సెక్రటరియట్కి వెళ్ళాను, కలిసి వచ్చాను, అభినందించాను. ఆయన కూడా నేను చెప్పాను, ఈసారి మీరు టైం వేస్ట్ చేయొద్దు, ఏదైనా ఒక మీటింగ్ పెడితే ఆ మీటింగ్లో ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకొని వర్క్ ఇంప్లిమెంట్ ఫాస్ట్గా ఉండాలి. డిస్కషన్ వేరు, ఇంప్లిమెంట్ అయిన తర్వాత దానికి ఒక టీం నప్పు చెప్పి ఒక 2-3 IAS ఆఫీసర్లు పెట్టి ఫాస్ట్గా చేయాలని చెప్పి పాతదైనా ఎప్పటికీ సజీవంగా ఉండేటువంటి నానుడి ఇదం మూలం మిదం జగత్ అని అసలు వ్యవహారం అంతా కూడా అక్కడే ఉంది, డబ్బుల దగ్గరే ఉంది కథ అంతా కూడా. ఆ డబ్బులే ఇప్పుడు మొత్తం వ్యవహారం. ఎందుకంటే స్టేట్ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి అందరికీ తెలుసు. మీరేం కొత్తగా ఇప్పుడు మనమే దాని గురించి సెపరేట్ చర్చ పెట్టకలేదు. స్టేట్ ఆర్థిక పరిస్థితి తెలుసు. స్టేట్ లో ఒకటి స్టేట్ లో ఒకటి చంద్రబాబు నాయుడు సంపద పెంచాలి, కానీ ఆ సంపదకి సపోర్ట్ కూడా ఉండాలి కదా. ఇక్కడ ఒక పాయింట్ సార్, మురళి గారు నేను చెప్పిన తర్వాత మీరు చెప్పండి, నేను చెప్తాను, మీరు అడగండి, రాసుకోండి, నేను చెప్తాను. నేను ఆన్సర్లో నేను చెప్పేది వినకుండానే మీరు మాట్లాడుతున్నారు. చెప్పండి. నేను అనేది ఏంటంటే, ఇవాళ గత 2-3 నెలల కిందటి వరకు కూడా గజం అక్కడ రేటు 15,000 లేదు, ఇవాళ 40,000 ఉంది. రాష్ట్రంలో ఒక అమరావతిలో కాదు, స్టేట్ మొత్తం కూడా రియల్ ఎస్టేట్ మారి ఈ 15 రోజుల్లో 1వ తారీఖు నుంచి వాళ్ళ 16వ తారీఖు లోపు రిజిస్ట్రేషన్ ఫీజు 300 కోట్లు రెవెన్యూ కలెక్ట్ చేసింది. ఇట్స్ ద రికార్డ్ అండి. ఎక్కడ పడితే అక్కడ రిజిస్ట్రేషన్లు, జనాలు కొనుక్కోవడం, అమ్ముకోవడం, ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉన్నాయి. ఇది ఆటోమేటిక్గా డెవలప్మెంట్. ప్లస్ ఎంతోమంది ఇన్వెస్టర్లు రావడానికి రెడీగా ఉన్నారు. ఇక ఎందుకంటే పక్కన ఉన్నాడు చెన్నై అవ్వచ్చు, బెంగళూరు అవ్వచ్చు, హైదరాబాద్ అవ్వచ్చు, ఈ పక్కన భువనేశ్వర్, ఇవంతా కూడా ఓవర్లోడ్ అయిపోయి అక్కడ కావాల్సిన దానికంటే ఎక్కువ కట్టడం వల్ల రియల్ ఎస్టేటు ఒక వ్యాక్యూమ్ బిల్డప్ అయిపోయింది. ఇప్పుడు ఫోకస్ వల్ల అమరావతి ఆంధ్రప్రదేశ్ మీదే ఉంది. ఎందుకంటే ఇది సెల్ఫ్ మేడ్ స్టేట్ మంది. ఎందుకంటే ఏ పని చేసినా కూడా మన వాళ్ళు బ్రహ్మాండం చేస్తారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు, అమిత్ షా గారు ఏదైతే చెప్పారో, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి, మన చంద్రబాబు నాయుడు గారు కానీ దీని మీద ఒక స్పెషల్ ఫోకస్. డబ్బుల గురించి మీరు ఆలోచించాలి పని లేదండి. ఆ 1,00,000 కోట్లు మీరు చూడండి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి అసలు దేనికి ఖర్చు పెట్టాడో చెప్పలేని పరిస్థితిలో ఉంటే, ఇవాళ పలానా పని చేస్తున్నామంటే ఎన్నో బ్యాంక్స్ ఉన్నాయి, దాన్ని సపోర్ట్ చేయడానికి చాలామంది ఉన్నారు. ఇవాళ రాష్ట్రంలో రెవెన్యూ పెరుగుతుంది, ఇవాళ ఇండస్ట్రీ పెరిగిద్ది. మీరు కోస్టల్ కారిడార్ అవ్వచ్చు, లేకపోతే ఒంగోలు దొనబండ దగ్గర ఇండస్ట్రియల్ ఏరియా అవ్వచ్చు, ఇవన్నీ కూడా మీరు ఇందాక సూర్య గారు ఒకటి చెప్తే ఇంపార్టెంట్ పాయింట్ ఆల్రెడీ మీరు చూసుకోండి. మురళి గారు రేపు మనం మళ్ళీ కలిసినప్పుడు చెప్తాం మీకు. చిన్నకాక నుంచి గన్నవరానికి బైపాస్ వస్తుంది, అది అక్టోబర్లో ఓపెనింగ్. టైం ఎంత గడ్కారీ గారు ఎంత ఫాస్ట్గా చేస్తున్నారు చూడండి. అక్టోబర్లో ఓపెనింగ్. తర్వాత బెంగళూరు నుంచి మేదరమెట్లకి రోడ్డు ఆల్రెడీ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు
20,000 కోట్ల రూపాయలతో వర్క్ స్టార్ట్ అయిపోయింది. అది స్టార్ట్ అయితే ఏ దర్శి దగ్గర నుంచో ఇంతకుముందు వేరే రూట్ ఉంది, ఇప్పుడు మారవడం వల్ల ఇప్పుడు ఆ దర్శి దగ్గర నుంచి మళ్ళీ అమరావతికి డైరెక్ట్గా తీసుకుంటే చెన్నై కానీ బెంగళూరు కానీ చాలా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు ఏదైతే చిలకలూరుపేట గుంటూరు మీద కూడా వెళ్ళాల్సిన పని కూడా లేదు. ఆ 20,000 కోట్ల రోడ్డు కూడా 24 మంత్స్లో కంప్లీట్ చేయమని వచ్చింది. డెడ్ లైన్తో పని జరుగుతుంది ఇవాళ జరిగిన. అలాగే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వనరులకి అసలు ఇబ్బంది లేదండి. దాన్ని మిస్యూజ్ చేయకుండా ప్రాపర్ ప్లాన్తో చేయగలిగితే బ్రహ్మాండంగా ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే పక్కన వాటర్ ఉంది, కృష్ణా నది. ఒక్క నిమిషం సూర్య గారు, ఈ అంశానికి సంబంధించి మరికొన్ని పాయింట్స్ డిస్కస్ చేస్తాం.